నారా చంద్రబాబు నాయుడు అను నేను ఈ ఒక్క మాట వినగానే రాజధాని అమరావతి రైతుల గుండెలు సంతోషంతో ఉప్పొంగాయి. 5 ఏళ్ల పోరాటం ఫలించిందంటూ కేరింతలు కొట్టారు. జై చంద్రబాబు అంటూ పూలవర్షం కురిపించారు. తొళ్లూరు దీక్షా శిబిరంలో భారీ తెరపై ప్రమాణ స్వీకార మహోత్సవాన్ని చూసి సంబరాలు చేసుకున్నారు. ఒకరికొకరు మిఠాయిలు తినిపించుకొని శుభాకాంక్షలు చెప్పుకున్నారు. 5 ఏళ్లుగా శిబిరాల్లోనే తమ గొంతు నొక్కిపట్టిన జగన్ సర్కార్ చెర నుంచి విముక్తి లభించిందంటూ ఆనంద తాండవం చేశారు. ఐదేళ్లు పడ్డ కష్టం అసలు ఏ మాత్రం కూడా దీని ముందు దిగదూడిపోయినండి. ఎందుకంటే బాబు గారు ప్రమాణ స్వీకారానికి ముందే పనులు ప్రారంభించారు. ఈ 5 ఏళ్లలో చివరికి హైకోర్టు చెప్పినా కూడా వైసీపీ ప్రభుత్వం ఏ ఒక్క జంగిల్ క్లీన్ కూడా చేయలేదు. కనీసం చట్టానికి కూడా గౌరవించకుండా 5 ఏళ్లు పరిపాలన చేసింది. కానీ బాబు గారు చట్టాలను గౌరవించి ముందుగానే అధికారంలోకి రావడానికన్నా ముందుగానే ఈ అమరావతిని ఒక వెలుగు చూపించారు. ఆంధ్ర రాష్ట్రానికి అమరావతి ప్రపంచ స్థాయిలో దేదీప్యమానంగా వెలిగిపోతుంది. ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ సుఖ సంతోషాలతో వర్ధిల్లుతారు అనేదానికి ఇదే తార్కాణం. ఇప్పుడు మాకు చాలా ఆనందంగా ఉంది పండగ చేసుకోవడానికి. ఎన్ని బాధలు పడ్డాము. పిల్లలందరూ పనులు చేసుకోలేక జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు పోతాడని ఎదురు చూస్తే ఎక్కడ సోదిలో కూడా లేకుండా పోయాడు. ఇవాళ అందరికీ ఆనందంగా పరమానందంగా జనం పండగ చేసుకుంటున్నారు. సూచి కళ్ళు కొడుతున్నాయో కళ్ళమ్మడ కారుతున్నాయో తెలియదు ఆ జగన్కి. అసలు ఎక్కడున్నాడో కూడా తెలియదు, ఉండాడో లేడో కూడా తెలియదు. అటువంటిది ఇవాళ చంద్రబాబు గారు వచ్చాడు, బాగా మా న్యాయం చేశాడు, అందరికీ మంచి చేశాడు. అందరూ ఆనందంగా ఉన్నారు. అందరూ పండగ చేసుకొని డ్యాన్సులు వేస్తున్నారు. 5 సంవత్సరాల నుంచి మేము పడిన కష్టానికి ఈరోజు మేము మా ఆనందం మేము పట్టలేకుండా ఉన్నామండి. రాష్ట్ర ప్రజలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నామండి. ఈ రాష్ట్ర ప్రజలందరూ ఎన్ని పండుగలు మేము కష్టము నష్టాలు ఈ శిబిరాల్లో కూర్చొని శిబిరాల్లో నుంచి మమ్మల్ని బయటికి రానియకుండా మమ్మల్ని ఏ రకంగా ఇబ్బంది పెట్టారో ఆ భగవంతుడిని ఇక్కడ కూర్చొని మేము మా మొర ఆలకించయ్యని అన్ని పండుగలు ఇక్కడే చేసుకొని మా కుటుంబాలు రాత్రులు నిద్రలేని రాత్రులు ఎన్నో గలిపాము. భగవంతుడు మా మొర ఆలకించాడండి. మాకు అన్ని పండుగల కన్నా ఈ పసుపు పండుగే మాకు అసలైన పండుగ. బాబు గారు ఇచ్చిన ఈ బాబు గారికి మేము రాష్ట్ర ప్రజలు ఇచ్చిన గిఫ్ట్ ఇది. ప్రజలందరూ బాబు గారు చక్కగా పరిపాలన అందిస్తారని ప్రజలందరూ ఎదురు చూస్తున్నారు. మంచి తేడా కనపడుతుందండి ఈ రోజు బాబు గారు రావడం వల్ల. మా అమరావతి ఎంతో అభివృద్ధి చేస్తుందని మేమందరం కళ్ళగంటాం. 5 సంవత్సరాలుగా పడ్డ కష్టాలన్నీ ఈ రోజుతో తీరిపోతున్నాయి. చంద్రబాబు నాయుడు అనే నేను అన్న మాట విన్న కాడి నుంచి మాకు ఎంతో ఆనందంగా ఉంది. ఇక ముందు అన్ని మంచి రోజులే వస్తాయండి. జై అమరావతి. నాకు 160 170 కుర్చీ పెట్టండి, చేతులు పెట్టండి అన్ని పెట్టారు కదా. మరి ఎక్కడ కూర్చున్నావు? మరి ఓడిపోయినా ఒకసారి కనపడలేదే. దేవుడు అనేవాడు ఉంటాడు. జనం అందరూ కూడా మంచి తీర్పు ఇచ్చారు. బాబు గారికి ఇలా పట్టం కట్టారు. ఎక్కడుంది అది నీతి నిజాయితీ? దేవుణ్ణి నమ్ముకున్నాడు కాబట్టి, నువ్వు దేవుణ్ణి నమ్మలేదు కాబట్టి నిన్ను మోసం చేశాడు. అందుకని ఈ రోజు నువ్వు చొక్కాల మడత పెట్టమంటే నీ కుర్చీ మడత పెట్టి కొట్టారు. ఈ చరిత్రలో నువ్వు వచ్చే పని లేదు. ఎక్కడ ఆడతావో ఎక్కడ చేస్తావో కింద సాపదే మాత్రం నిర్ణయించుకోండి. ఎందుకంటే తొందరగా వెళ్తారు కదా, అది మాత్రం బుక్ చేసుకోండి. జై అమరావతి, జై ఆంధ్రప్రదేశ్, జై బాబు గారు. వెంకటేశ్వర స్వామి రాష్ట్రానికి ప్రపంచానికే దేవుడు అయితే చంద్రబాబు నాయుడు గారు మా రాష్ట్రానికి ఒక దేవుడు. కానీ 5 కోట్ల ఆంధ్రులకు ఒక దేవుడు. 5 కోట్ల ఆంధ్రులకు నమస్కారం అమ్మ. మీరందరూ ఓట్లు వేయబట్టే మనమందరం గెలిచాము. ఈ 5 ఏళ్ల పండుగల కన్నా ఈ రోజు జరుపుకున్నది మేము చాలా పెద్ద పండుగ అండి. బాబు గారు వచ్చినందుకు చాలా ఆనందిస్తున్నాము. ఈ బాబు గారు 29లో కూడా ఈ బాబు గారే రావాలని కోరుకుంటున్నాము. ఆనాడు దశరథ మహారాజు రాముడికి పట్టాభిషేకం చేస్తే ఈనాడు ఏపీ ప్రజలు ఆయనకు వేసే ఓటుతో పట్టాభిషేకం చేశారు. మాకు పండగ వచ్చిందంటే ఇవాళ బాబు గారు రావటమే మాకు పండగ. ఈ రాష్ట్రం మొత్తం సుభిక్షంగా ఉండబోతుంది అంటానికి అర్థం ప్రమాణ స్వీకారానికి ముందే రాజధాని పనులు మొదలు పెట్టమే. ఈ 5 ఏళ్ల నుంచి మమ్మల్ని పెట్టిన క్షోభకి కేసులకి ఎక్కడికక్కడ మమ్మల్ని నాణగదొక్కాలని చూసిన జగన్మోహన్ రెడ్డి గారు కనీసం ఇంత కూడా కనపడకుండా ప్రతి మంత్రి ప్రతి ఎమ్మెల్యే తూర్పు పెట్టుకుపోయాడు. ఇదొక్కటే సాక్ష్యం. ఎవరు నిజ
మహాభారతంలో కురుక్షేత్ర యుద్ధం సంహారం అయిపోయిందండి. ఇక అందరూ పండుగలు చేసుకోవటమే తథ్యం. విజయోత్సవాలు ఇవాళ బాగా చేసుకున్నామండి. 5 సంవత్సరాల నుంచి మేము ఈ రావణ కాష్టంలో కాలలేక ఎన్నో ఇబ్బందులు పడ్డామండి. ఇవాళ రోడ్డు మీదకి వచ్చి మేము మా మనస్ఫూర్తిగా విజయోత్సవాలు చేసుకున్నాం.